హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో రేపే అత్యవసర సమావేశం, కీలక నిర్ణయాలు విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల కోసం మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మరోసారి పోరాట పందం పోరాట పథమైతే పట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై ఇప్పటివరకు ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేదా స్పష్టమైన ప్రకటనలు రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ నెల 16వ తేదీన విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి అత్యవసర ఉద్యమ కార్యాచరణ కమిటీని అయితే సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఉదయం 10 గంటలకే ప్రారంభం కానుంది. ఇది కేవలం ఒక సాధారణ చర్చా వేదిక మాత్రమే కాదు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి చేపట్టబోయే నిరసనల రూపురేఖలను నిర్ణయించే కీలకమైన భేటీ అనే చెప్పవచ్చు. ఈ అత్యవసర సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రానున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సెక్రటేరియట్, మహిళా విభాగం సభ్యులు, ఉద్యమ కమిటీ సభ్యులు, రాష్ట్రంలోని 4 జోన్ల ఇన్ఛార్జీలు మరియు 13 జిల్లాలకు సంబంధించి ఉద్యమ కమిటీ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా హాజరు కావాలని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు గారు పిలుపునిచ్చారు. ఉద్యోగుల పోరాటంలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అలాగే క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని నడిపించే జిల్లా ఇన్ఛార్జీల సలహాలు ఈ యొక్క సమయంలో అత్యంత అవసరమని వారు అభిప్రాయపడ్డారు. నాయకులంతా ఏకతాటిపైకొచ్చి ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్య వైఖరిని ఎండగట్టాలని వారు నిర్ణయించుకున్నారు. ఉద్యోగులు లేవనెత్తుతున్నటువంటి డిమాండ్లు కేవలం జీతాల పెంపుకు మాత్రమే పరిమితం కాలేదు. సో మొత్తం 29 రకాల ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అందులో ప్రధానంగా నూతన పీఆర్సీ కమిషన్ నియామకం, దానికి తోడుగా మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన అత్యంత కీలకంగా మారాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలంటే పీఆర్సీ ప్రక్రియ త్వరగా జరగాలని వారు కోరుతున్నారు. అలాగే గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులు దాచుకున్న సొమ్మైనటువంటి సరెండర్ లీవ్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెన్షన్‌ల విషయానికి వస్తే 70 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలని వారు గట్టిగా కోరుతూ ఉన్నారు. ఇక గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది అని, వారి ప్రొబేషన్, ట్రాన్స్‌ఫర్‌లు మరియు ఇతర సర్వీస్ నిబంధనలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అయితే జేఏసీ కోరుతోంది. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత మరియు పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలు కూడా ఈ యొక్క 29 డిమాండ్‌లలో భాగంగా అయితే ఉన్నాయి. ఆగస్టు 15 లోపు ప్రభుత్వం నుంచి ఏదైనా తీపి కబురు వస్తుందని, స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఏదైనా సానుకూల ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురుచూశారు. అయితే ఆ గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇక చర్చల సమయం ముగిసిందని, పోరాట సమయం ఆసన్నమైందని నాయకులు భావిస్తూ ఉన్నారు. సో మరి ఈ నెల 16వ తేదీన జరిగేటటువంటి సమావేశంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించే విధంగా ఉద్యమ కార్యాచరణ ఉండబోతోందని సమాచారము. ఒకవేళ ఈలోపు ప్రభుత్వం స్పందించి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవకపోతే, లేదా డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు మరియు అవసరమైతే సమ్మె దిశగా కూడా అడుగులు వేయాలని జేఏసీ నేతలు యోచిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ ఓపికను పరీక్షించవద్దని, ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి ఉద్యోగుల హక్కులను కాలరాయటం సరికాదని, వెంటనే తమ సమస్యలపై ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి పరిష్కరించాలని అయితే వారు ఈ సందర్భంగా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.